చాలా మంది డైలీ రాశి ఫలాలు చూసుకుంటారు, అందులో 100% అవ్వదు. అంటే అది అందరికీ కలిపి చెప్పినా కూడా కొంతమందికి, కొన్ని రాసుల వారికి కొంతవరకు మీరు చెప్పిన 20%. పర్సన్ టు పర్సన్ ఆస్ట్రాలజీ చూపించుకున్నప్పుడు, వాళ్ళ జాతక చక్రం వేసి చూపించుకున్నప్పుడు, వాళ్ళ జాతకం ప్రకారం ఇది సెట్ అవుతుందా లేదా, అంటే కొంతవరకు మనిషికి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రాబ్లమ్స్ ఇవి క్లియర్ అవుతాయా లేదా అన్నది నా క్వశ్చన్. అంటే అలాంటి ఛాన్సెస్ నేను ఏమంటున్నా అదే, ఇప్పుడు జనరల్ గా వాళ్ళు ఏం చూస్తారంటే, ఇప్పుడు పరాశరి తీసుకున్నా, జైమిని సిస్టమ్ తీసుకున్నా, వాళ్ళు ఫస్ట్ లార్డ్ ఏ హౌస్ ఉన్నాడు, లేకపోతే 8th లార్డ్ ఏ హౌస్ ఉన్నాడు, బేసికల్ గా ఇట్లాంటి కొన్ని కాంబినేషన్ చూసి శని యొక్క దృష్టి ఎక్కడ ఉంది, సో ఇట్లా వేరియస్ ఫ్యాక్టర్స్ తీసుకొని వాళ్ళకు ప్రెడిక్షన్ అరైవ్ అవుతుంది. అండ్ నేను దాని గురించే మాట్లాడుతున్నా. ఆ ప్రెడిక్షన్స్ లోనే సక్సెస్ రేట్ లేదు. సో అందుకే వాళ్ళు ఏం చేస్తారు, ఈ చార్ట్ కాదు నవాంశ చూడాలంటారు. నవాంశ చూసినాక షష్టాష్టకాలను ఒక ఆయన స్టార్ట్ చేసింది. షష్టాష్టకాలను భయపెడతాడు జనాలను. ఆయన ఏం ప్రెడిక్ట్ చేసిన అంటే, ఇక్కడ కేటీఆర్ సీఎం అవుతారని ప్రెడిక్ట్ చేసిన, జగన్ సీఎం అవుతారని ప్రెడిక్ట్ చేసిన. ఇద్దరు సీఎంలు అవ్వలే. మళ్ళీ ఏమన్నా శాస్త్రం బిట్ట రాసి, ఆయన ఏమంటాడు, మొన్న శాస్త్రం లాట రాసి ఉందట, అది ఏ శాస్త్రం నాకు తెలియదు, చూపిమ్మనండి. ఆడవాళ్ళకంట శుక్రుడు నీచంగా ఉంటే, శుక్రుడు నీచంగా ఉంటే ఆడవాళ్ళకి ఆయన అనేది ఏంటంటే, వచ్చే మొగుడు చాతగానోడు వస్తాడు, ఏం పనికిరానోడు వస్తాడు, ఇంట్లో కూర్చొని మొగుడు వస్తాడు అని చెప్పినాడు. ఇప్పుడు ఇది శాస్త్రం ఉందని చెప్తున్నాడు. సో దే పీపుల్ టాక్ ఫూలిష్లీ, ఏం ఆధారం లేకుండా ఏం నోట్కి వచ్చినా చెత్త మాట్లాడతారు జనాలు. ఎస్పెషల్లీ జ్యోతిష్ శాస్త్రం డీల్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇంత అకౌంటబిలిటీ లేదు. మనం మాట్లాడేది నలుగురు ఇంటరు, మనం అకౌంటబుల్. రేపు పొద్దున్న వచ్చి జగన్ ఎందుకు సీఎం కాలేదు, కేటీఆర్ ఎందుకు సీఎం కాలేదు నన్ను అడుగుతారు అనే మోమాటం కూడా లేదు.